నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశేషాలు ఏమంటే, 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలేమో కొంచెం ముభావంగా ఉన్నారు. ఏమంటే ఇంతవరకు వంశీని, మన కొడాలి నానిని అరెస్ట్ చేయలేదని. జనసేన కార్యకర్తలు కూడా కొంచెం ముభావంగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు. ఇతనైతే కనుక జనసేన పార్టీకి సంబంధించి 2019లో బీఫామ్లన్నీ తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళేది జనసేన పార్టీకి. జనసేన తెలుగుదేశం ఒకటేనని స్టేట్మెంట్ ఇచ్చి కొంచెం డ్యామేజ్ చేసేలాగా ప్రవర్తించినాడు. ఇతనైతే కనుక కాపులు స్క్రాపులు అనేదో అన్నాడు. ప్లస్ మన నారా లోకేష్ గారిని, వాస్తవంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ప్లాన్ ఏంటంటే, వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 74-75 సంవత్సరాలు వచ్చేసింది. 2024లో కనుక గెలిస్తే వయసు మీద పడుతుంది, యాక్టివ్గా ఉండలేడు. ఆయన తరువాత నారా లోకేష్ని ఇలాంటి వాళ్ళను ఉపయోగించి డీఫేమ్ చేసి జనాల్లో పలచన చేసేస్తే తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేయాలనేటువంటి ప్లాన్తో వీళ్ళిద్దరిని రంగంలోకి దింపి నోటికొచ్చినట్లు మాట్లాడారు. తర్వాత ఓడిపోయాడు. నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచాడు. అదంతా గతం. కానీ వీళ్ళిద్దరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి ఉన్నమాట అయితే వాస్తవం. ఇక వైఎస్ఆర్సీపీ క్యాడర్ విషయానికి వస్తే, కాడెత్తేసి రాజకీయాలు మానేసి అల్లు అర్జున్ బ్యానర్లు కట్టుకుంటా తిరుగుతాండారు. మొత్తం సినిమా అభిమానులు అయిపోయినారు. రాజకీయ అభిమానులంతా సినిమా అభిమానులు అయిపోయి ఇట్లా సినిమాలకు బ్యానర్లు కట్టుకుంటా, మా కోసం నువ్వు వచ్చావు, మీ కోసం నేను వచ్చానని సినిమాలు చూసుకుంటూ, కలెక్షన్లు చేసుకుంటూ, ఫ్యాన్ వార్లు చేసుకుంటూ, సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తుంటే, గ్రౌండ్లో అయితే ఏ నాయకుడు అయితే యాక్టివ్గా అయితే లేదు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడము, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రావడము. ఇది ఎట్లుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు బయలుదేరుతున్నాడంటే కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసిందనే ఒక వీడియో విడుదల చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లి దీనికి రావాలంటే అప్పుడు ఒక కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వీడియోలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ చట్టం మాత్రం తన పని తను చేసుకుంటూనే వెళ్తుంది. వాస్తవానికి కొడాలి నానినో వల్లభనేని వంశీనో ఇలా తిట్టారనో సోషల్ మీడియా కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఇలా పోయి అలా బయటకు వస్తారు. ఎందుకంటే ఆ కేసు యొక్క తీవ్రత అలాంటిదన్నమాట. కాబట్టి చట్టం ఏం చేస్తుందంటే, జోగి బ్రదర్స్ ఇద్దరికి గట్టిగా బిగించి బయటకు రాకుండా చేయడానికి, ఉక్కిరి బిక్కిరి చేయడానికి పెద్ద ప్లానే వేసింది. సో నాని వంశీలకు బిగుస్తున్న ఉచ్చు. ఇదేదో రాజకీయ కక్షతోనో, ఇదేదో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తిట్టినారని కాదు. వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద విచారణ చేస్తున్నారు. వాళ్ళు చేసిన అవినీతి లోడుతా ఉంటే వస్తూనే ఉంది ఆ 2 నియోజకవర్గాల్లో. దానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మెయిన్గా ఈ కొడాలి నాని విషయం ఏంటంటే, పెట్రోల్ బాంబులు వేసినాడంట. ఎవరి మీద? రావి వెంకటేశ్వరరావు మీద, ప్రత్యర్థి మీద. అధికార మదంతో పార్టీ ఆఫీసులో పెట్రోల్ బాంబులు వేసిన కేసులో ఇతని మీద విచారణ జరుగుతోంది. ఇతని పేరు వంశీ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవతో ఈ 2 కేసుల్లో వీళ్ళిద్దరికి చాప్టర్ క్లోజ్ చేసేదానికి చాలా పగడ్బందీ ప్రణాళికే జరుగుతూ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇక్కడ ఉచ్చు బిగిస్తుందంటే డైరెక్ట్గా మన కూటమి కార్యకర్తల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, వాళ్ళిద్దరినీ సినిమాలో లాగా గొర్రా లాక్కొని పని వేయాలని. కానీ రాజ్యాంగంలో అట్లా కుదరదు. కాబట్టి చట్టం ప్రకారమే వాళ్ళని శిక్షించాలి. ముందుగా ఏం చేశారంటే, ఈ కొడాలి నాని అనుచరులను అందరినీ కింద చెట్టు అలాగే ఉంది, వేర్లు పీకేసే ప్రయత్నం చేశారు. పెట్రోల్ పోసి దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి కొడాలి నాని వెనకాల యాక్టివ్గా తిరుగుతున్నటువంటి కార్యకర్తలను మొత్తము బొక్కలో వేశారు. అదేవిధంగా ఈ వంశీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి దాడి కేసులో అనుచరులను మొత్తం బొక్కలో వేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకాకిగా ఆయన ఇంట్లో ఆయన, ఏకాకిగా ఈయనింట్లో ఈయన ఉన్నారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అనుచరులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ చేశారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన వీరి అనుచరులపై పోలీసులు ఇప్పటికే వేట మొదలు పెట్టారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల కేంద్రంగా ఈ ఇద్దరు వైసీపీ నేతలు చేసిన దందాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విభాగం విచారణ నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి అందించింది. మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేశారు. ఇంకా ముహూర్తం చూసుకొని బొక్కలో వేయడమే. యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళు ఇద్దరు
మీకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులను ఎవరు గట్టిగా తిడితే వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసము ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు. నారా లోకేష్ మీ బూతులు తిట్టి ఆయన దృష్టిలో పడి చేసేవన్నీ ఇట్లా పనులు అనమాట. అడ్డగోలుగా గన్నవరం నియోజకవర్గంలో, గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ని భూ కబ్జాలు చేశారో చూడండి. ఆ నివేదికల ఆధారంగా ఏసీబీ అధికారులు 1-2 రోజుల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ముహూర్తం దగ్గర పడింది. వైసీపీ హయాంలో ఈ ఇద్దరు నేతలు చెలరేగిపోయారు. స్థానిక టీడీపీ నేతలపై దాడులు చేయించడం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడం వంటివి చేశారు. కొడాలి నాని గుడివాడలో ఏకంగా క్యాబినెట్ డ్యాన్స్ వేయించినాడు కదా. క్యాబినెట్ డ్యాన్స్ ఎందుకు వేయించినామని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు విసిరారు. మరోవైపు కొడాలి నాని అనుచరులు విచ్చలవిడిగా దందాలకు తెరలేపారు. వాళ్ళ నాయకుడేమో బూతులు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది లైమ్ లైట్ లో ఉంటే వాళ్ళ అనుచరులు దందాలు చేసేవాళ్ళు అన్నమాట. పోలీసులు చూసిస్తున్నట్టు ఉండేవాళ్ళు. ఎందుకంటే సమాజం దృష్టిలో కొడాలి నాని అనే ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అన్నట్లు ఒక వార్త ఉంది కాబట్టి. వివాదాస్పద భూములను చెరపట్టారు. జగనన్న కాలనీకు మెరక పేరుతో దీని మీద వీడియో కూడా చేశాం. ఈ మెరక అని చెప్పి కోట్లు కొట్టేసినారనమాట. అదేందో 1000 కోట్లు ఫైనే కట్టాల్సి వస్తుందంట. అంత పెద్ద కేసులో బుక్ అయ్యాడు వంశీ. గన్నవరంలో కూడా పలు గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి కనబడితే వీళ్ళ అనుచరులు ట్రాక్టర్లు, లారీలు ఉన్నాయి, మట్టి కనబడితే రాత్రి పోవడం, లోడ్ చేసుకోవడం, అన్లోడ్ చేసి డబ్బులు తీసుకోవడం. మైనింగ్, రాయల్టీ, సీనరేజ్ ఎగ్గొట్టడం వంటివి చేశారు. మైనింగ్ చేయడము, రాయల్టీ ఎగ్గొడతారు, సీనరేజ్ ఛార్జెస్ కట్టరు. తవ్వుకోమని దానికన్నా 4 రెట్లు ఎక్కువగా తవ్వుకుంటారు. లారీలో నింపుకున్నామా, అమ్ముకున్నామా, డబ్బులు జోబులో వేసుకున్నామా, కమిషను వంశీకింత, తాడేపల్లి ప్యాలెస్ కింద ఇచ్చారో లేదో తెలియదు నాకు. ఇచ్చారో లేదో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి వీళ్ళకి తెలియాలా ఎంత దోపిడీ. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా? జగన్మోహన్ రెడ్డికి తెలిసే వీళ్ళిద్దరూ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారా, లేక ఆయనకు తెలియకుండా పాల్పడ్డారా? ఎంత సంపాదించారో ఒక్కసారి ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, రోజు గనుక జగన్మోహన్ రెడ్డి చదివితే తెలుస్తుంది ఆయన్ని ఎంత మోసం చేసినారో వీళ్ళిద్దరూ. అంత కంత్రి జోగి బ్రదర్స్ వీళ్ళిద్దరూ. ఈ నివేదికలో వంశీ అనుచరులు ఆయన అండ చూసుకొని అధికారులను బెదిరించి, ఈయన అండలు చూసుకొని ప్రభుత్వ అధికారులను సైతం బెదిరించే స్థాయికి వచ్చారు అప్పుడు గన్నవరంలో. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా నివేదికలో జత చేసింది. వంశీ అనుచరులు సుమారు 40 మంది ఈ అక్రమ మట్టి దందాలో కోట్లు గడించారని విజిలెన్స్ స్పష్టం చేసింది. అనుచరులే కోట్లు గడిస్తే వంశీ ఎంత సంపాదించిండాలి? అనుచరులే కోట్లు సంపాదించింటే కొడాలి నాని ఎంత సంపాదించిండాలి? ఈ గన్నవరం మరియు గుడివాడ ఈ 2 నియోజకవర్గాల్లోనే దాదాపు 10,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందుతున్నాయి. 2 నియోజకవర్గాల్లోనే 10,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఉంటే 175 నియోజకవర్గాల్లో ఈ పందికొక్కులు ఎంత దుర్మార్గంగా ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. బినామీ అకౌంట్లను ఓపెన్ చేసి చేయని పనికి చేసినట్లుగా బిల్లులు సృష్టించి డబ్బు డ్రా చేయడం వంటివి ఏసీబీ పరిధిలోకి వస్తుందని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. అంటే ఏసీబీ కేసులు వేయబోతారు. ఇదేదో సోషల్ మీడియా కేసో లేకపోతే సిఐడి కేసు కాదు, డైరెక్ట్గా ఏసీబీ కేసి బుక్ చేసి ప్యాక్ చేసి భద్రంగా జైల్లో దాచిపోతారంట. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.